ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? ఏం లేదా బయట కొద్దిగా పని ఉన్నది పోతున్నా. సరే మరి టీ పెట్టుకొని వస్తా. సరే. గిరి నమస్తారా, అంత మంచిదా నారా? ఏం మంచో ఏమోరా, చెప్పుకుందామంటే నా పరిస్థితి ఏం మంచిగా లేదు. ఏమైందిరా గిరి గట్లా అంటున్నావు? అసలు నాకు బతక బుద్ధి అయితే లేదురా. బిజినెస్ చేస్తే బిజినెస్ లో నష్టం వచ్చింది, పొలం కాడిపోతే మోటార్ కాలిపోయి అట్లా నష్టమే, ఇంటికి అప్పులో వచ్చి పానం తింటుర్రా. అసలు నాకు బతక బుద్ధి అయితే లేదు. అరే పిచ్చోడా, గట్లెందుకు అనుకుంటున్నావురా? నీకు నేను లేనారా? నా దగ్గర మొహమాట ఎందుకురా నీకు? గట్లెందుకు మాట్లాడుతున్నావు అన్నయ్య? బాధలు అనేటివి అందరికి ఉంటాయి, దానికి అట్లా మాట్లాడతారా? ధైర్యంగా ఉండాలన్నయ్య, మేము లేమా మీకు? ఏమోరా, అసలు నాకు బతకాలనే లేదు ఈ బాధలకు. అన్నయ్య నువ్వేనా మాట్లాడదు ఇట్లా? అరే గిరి, దేనికైనా సరే నేనున్నా, అస్సలు బాధపడదు. సరేనా? పూజ, ఇంట్లో పోయి బీరువాలో పైసలు ఉంటాయి తీసుకురాబో. సరే అండి. తీసుకొచ్చినా ఇవరకు ఏ తీసుకోరా, ఏం కాదు. ఫస్ట్ టైం వచ్చిందారా? ఇప్పుడే వచ్చిందా శ్రీనిత్య? మీకు మంచి ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయరా? నీకు కూడా వచ్చిందా రోహిత్ ఫస్ట్ ర్యాంకు? అరే మీరు నిజంగా అదృష్టవంతులరా, ఒకటే ఇంట్లో ఇద్దరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే. అరే శ్రీనిత్య, ఇట్లే మంచిగా చదువుకొని డాక్టర్ గారు అను. అరే రోహిత్, మంచిగా చదువుకొని కలెక్టర్ గా మీ అమ్మ నాన్నల పేరు మంచిగా నిలబెట్టండి రా మీరు. ఏ ఊకోరా, ఇప్పుడే గవర్న ఎందుకు? సరేరా సీనా, మరి వెళ్ళొస్తా నేను ఇక. వెళ్తున్నారా? అరే మీ దగ్గర ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదరా, మీ దగ్గర చాక్లెట్లు కొనిస్తారా అండి? వెళ్దాం రండి. ఏం కాదు, రండి రా రండి జాగ్రత్త వెళ్ళండి. రండి వెళ్దాం. ఏవండి అంటే అన్నారు అంటారు గాని, మీ ఫ్రెండ్ కి లెక్కపత్రం లేకుండా గన్ను డబ్బులు ఇస్తారా? ఓ పిసదానా, దేన్నైనా పైసలతో కొనుక్కోవచ్చు, స్నేహాన్ని మాత్రం డబ్బుతో అసలే కొనలేమే. సరే తీయండి, మీ ఇష్టం. వాడు చిన్నప్పటి నుండి నా ప్రాణ స్నేహితుడే. చూసినావు కదా, మన పెళ్ళప్పుడు వాడు ఎంత సాయం చేసిండు. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఒప్పుకోలేదు, మా ఇంట్లో మా అమ్మ నాన్న ఒప్పుకోలేదు, అయినా కానీ వాడు నిలబడి మన లగ్గం చేసిండు. అది కాదండి, మనకు కూడా పిల్లలు ఉన్నారు, మనకు కూడా ఖర్చులు ఉన్నాయండి, మన భవిష్యత్తు ఎట్లా అని ఆలోచిస్తున్నా. సరే కానీ అవన్నీ నువ్వు మనసులో పెట్టుకోవు. అని పైసలు ఎటుపోవే, ఎందుకంటే పరిస్థితి ఇప్పుడు మధ్య లేదు, మధ్యకున్నప్పుడు వాడే తీసుకొచ్చిస్తాడుది. సరే అండి. సరే అండి, బయటకు పోతున్నా, పని ఉన్నది. ఏమైంది మామయ్య, బండి అయిపోయింది? ఏమోరా, దిగి చూస్తా, దిగండి. అయ్యో గిరి మామ, నువ్వు డొక్కు బండి ఎందుకు వాడుతున్నావు? మా డాడీ కారు కొంటాడట, మా డాడీ బండి తీసుకో, నేను చెప్తా. ఏం బతుకు పాడైంది, చిన్న పిల్లల ముంగట కూడా ఇజ్జత్ పోవట్టే. వాడు ఇద్దరం కలిసి ఒక్కటేసారి కెరీర్ స్టార్ట్ చేసినాం, వానికేమో అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది, నాకేమో ఏ పని చేసినా కలిసి వస్తలేదు. ఏం దరిద్రం పాడైందో ఏమో నాకు. నా బతుకు పాడుగాను, స్టార్ట్ అవుతట్లేదు, ఈ బండి స్టార్ట్ అవుతట్లేదు. దీన్నేదా దుకాణం నడుచుకుంటూ ఉన్నారు. దుకాణం వచ్చింది, తీసుకుందాం. అన్న 2 5 స్టార్లు ఇవ్వ, 5 రూపీస్. తినండి, చాక్లెట్ తినండి, రండి ఇంటికాడ వడగొట్టేస్తాం మిమ్మల్ని. ఇక రండి, నీళ్ళు మెల్ల. పూజ, పూజ అండి. ఇరాలన్నా, ఇక మీకు డ్రెస్ లోనికి వచ్చిన. ఏ పూజ నీకు డాడీ డ్రెస్సులు బాగున్నాయి. బాగున్నాయని వచ్చిన నాన్న. పూజ, పండుగకు డ్రెస్ కొనుక్కి వచ్చిన, నాకు పొలం కూడా పని ఉన్నది, నేను పోతున్నా. సరే అండి. ఎవరో గిరి ఎటు పోతున్నావు? ఇక పనులు పోతున్నారా? ఏం పని చేస్తారు? ఏం లేదురా, పొలం కాడ పని ఉన్నది, పొలం కాడికి పోతానా. అదే నేను కూడా తోపండి, మీ ఇల్లు కలిసిపోదాని వస్తానా. ఎండ బాగా కొడుతుంది యారా. ఓ
ఊరం కొడుతాంది. తనసవాదం రాలేవు. సరే తాగుదా. ఊరం కొడుతాను ఎండలు. ఏం చేస్తారా చేనులో కూర్చున్నాను. ఏం పని చేస్తారు? పొలాలు కోతకు వచ్చినాయి కదా, అందుకే పోతున్నాడు. అరే మా వాళ్ళకు ఇంటికాడ బట్టలు కొనుకొచ్చినరా పండుగకు. మరి నువ్వు పండుగకు బట్టలు కొనుకొచ్చినవారా? అరే గిరి, నీ ముఖం చూస్తున్నా అర్థమవుతుందిరా నువ్వు బట్టలు తెలియ ఏం తెలియ అని. నా దగ్గర ఎందుకు మోహన పడుతున్నావురా? నువ్వు ఆగు, నీకు 5,000 కొడుతున్నావు ఫోన్ పిల్ల అలా గుణకరా. అరే అద్దురా ఏ ఆగురా, ఏ నువ్వు ఆగు, వద్దురా, నువ్వు ఆగురా. ఇను నా మాటిండ్రా. నువ్వు చక్కగా పోయి కొనుకరా పో. కొట్టినా అరే వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారా మనకు. ఎటు పోతాయిరా పైసలు ఇలా ఎవరే పోతాయి. అన్న వీడేం చెప్తుర్రే? అదో తమ్మి, ఎప్పుడు వచ్చినావు? ఎప్పుడు వస్తున్నావారా? అన్న ఇప్పుడే వస్తున్నానే. రారా తమ్మదా, కూర్చో. తంసం తీసుకుంటా తాగురా ఒకటి. ఏ థమ్స్అప్ ఇట్లా ఏమద్దే? ఏ తాగురా, ఎండకు పోయి వస్తున్నావు వారా. ఏ అద్దే అన్న, ఇంటికి పోయి అన్నతోనేమన్నా అనిపించుకొని తింటా. ఇంటికాడ తినక బారోలే. సరేనా తమ్మ, నువ్వు ఇంటికో, నీ పొలం కడుకోయేస్తా. ఏమైనా గిరన్న అంత మంచిదేనా? ఏం మాట్లాడతలేవు? ఏమో తమ్ముడు, జీవితంలో ఏం పని చేసినా ఏం కలిసెత్తలేదు. అంత లాసే ఉంది. ఏం చెప్పుకున్నా మంచిది. మరి హైదరాబాద్ రాయే, మన కంపెనీలో పని ఉంది, పెట్టిస్తా. వాడు నా మూట రాగులేసుకుని తిరిగినాడు. ఇప్పుడు నాకే పని పెట్టిస్తా అంటాడు. ఈ బతుకు పాడుగాను. ఈ అన్నదమ్ములు ఇద్దరికి అదృష్టం కూడా దరిద్రం పట్టినట్టు వచ్చింది. ఏమైనా గిరన్న సప్పుడు చేస్తలేవు? సరే తమ్మి, చూద్దాం. అవరా తమ్మి, హైదరాబాద్ మన కంపెనీ ఎట్లా నడుస్తుంది? అన్న సూపరే. పొలం పనులు ఎట్లా నడుతున్నాయి మన? అరే తమ్మి, పొలాలు కోతలకు వచ్చినాయి. ఈసారి పంట మాత్రం జోరు వెళ్తుంది రా భయ్. ఏం సంతోషంగా ఉన్నారు అన్నదమ్ములు ఇద్దరు. పండుగ పూట బలిసి మీరున్నారు. భార్య పిల్లలకు బట్టలు కొనుక్కొని పరిస్థితిలో నేనున్నా. ఏం బతుకుపాడైందిరా నాది. నెత్తి మీద దరిద్రం విలయ తాండవం ఆడుతుంది నాకు. అబ్బా, వీళ్ళని ఏదోటి చేయాలి. మంచి ఆలోచన వచ్చింది. అవ్వ, ఈ దెబ్బకు ఈ అన్నదమ్ములు ఇద్దరు కోలుకోవద్దు బ్యాంచర్. అవ్వ, దెబ్బకు పని కావాల్సిందే. అవ్వ బాలకా, ఆ బొమ్మను తీసుకురారా, ఇడికి తీసుకురారా. సరే బాలకా, సరే. ఆవాహయామి ఆవాహయామి. బాలకా, శక్తులు వస్తున్నాయి రా బాలకా. ఓ షాకిని బాలకా, ఒక సూది పట్టుకరారా బాలకా, పట్టుకరారా, ఇల్లరా బాలకా. ఓ షాకిని పక్షియా. ఓం ధూమే బాలకా, వెళ్ళిపోరా.
ఈ సామాగ్రి పట్టుకోరా. పదరా వెళ్దాం. పదరా బాలక. పద ప్రభు. పదరా. అగో ఆ ఒక్క స్థలంలో తవ్వరా. అవుదా అమ్మా కడుపు నొస్తుంది. డాడీ కడుపు నొస్తుంది, బాగా నొస్తుంది. కడుపు నొస్తుంది. అబ్బా డాడీ బాగా నొస్తుంది. ఏమైంది నాన్న? కడుపు నొస్తుంది. ఏం తినడే పోడు? ఏం తింటా అన్నమేనాడు? డాడీ బాగా నొస్తుంది. డాడీ ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? ఏమైంది? అన్నమే తిన్నాడు. అవును పాపేది ఏమో చూసా పడిపోయి. ఏమైంది నాన్న నీకు? అయ్యో 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 బిడ్డ ఏమైంది బిడ్డ? అయ్యో బిడ్డ బిడ్డ ఏమైంది బిడ్డ? ఏమైంది నాన్న? అయ్యో అక్కడేమో నా బిడ్డ కొడతాను, ఈడేమో నా కొడుకు కొడతాను. దేవుడా ఏమైంది నాన్న? అయ్యో 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 అరే కొడుకు కడుపులో పడతాడు. ఈనోడు కొట్టుకోవాలి నా బిడ్డ అయ్యో దేవుడా ఎవరు కళ్ళు పడ్డాయి మా మీద? అయ్యో అందరు మా వాళ్ళే అనుకున్నాం కదా. అయ్యో అయ్యో ఏమేమి బిడ్డకి ఇట్లా చేస్తాను? ఎవ్వరు నా దగ్గరికి రాకండి, చంపేస్తే ఒక్కొక్కరిని. వెళ్ళిపోండి. అందరు చచ్చిపోతారు. ఎందుకు ఇట్లా చేస్తారు? ఏమైందిరా? ఏమైంది నాన్న? ఏం కదా తక్కువైతుంది కదా. నాన్న తక్కువైందారా? పూజ మన
పూజ మన ఇంటికి వచ్చి నాకు ఈ ఆపదుడు అంటే ప్రతి ఒక్కరికి సహాయం చేసినా కానీ మనం ఇంతవరకు తవ్వలేదు నేను చేయలేదు. అయ్యో దేవుడా, ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నో ప్రశాంతే. ఓం సీతారామస్వామికి జై, శ్రీ హనుమానికి జై. పంతులు గారు మీతో ఒక విషయం చెప్పాలి. నాకు బోధపడుతుంది నాయన. స్వామి, ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాక గుడికొచ్చాను. మీరే ఏదో ఒక దారి చూపించాలి. అర్థమవుతుంది నాయన, సమస్య ఉంది. నా అనుకున్న వాళ్ళే నీకు హాని చేస్తున్నారు. నీ కుటుంబానికి హాని చేయదలిచారు. స్వామి, ఈ సమస్యకు పరిష్కారం ఏం లేదా మరి? వేడుకో నాయన, ఆ స్వామిని వేడుకో. అంజనీపుత్రుడు, పవనసుతుడు, చిరంజీవి, శ్రీరామ బంటు, ఒక్క అడుగుతో సముద్రాన్ని లంఘించిన పవనసుతుడు. వేడుకో, ఆ స్వామిని వేడుకుంటే నీ జీవితానికి కమ్ముకున్న చీకట్లు అన్నీ పోయి వెలుగులు వస్తాయి. వేడుకో, ఆ స్వామి నామస్మరణ చేయి. హనుమంతుడు అంటే బలం, హనుమంతుడు అంటే భక్తి. వెళ్ళు నాయన, నేను చెప్పింది చెయ్యి, నీకంతా మంచి జరుగుతుంది. సరే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తా. వెళ్ళొస్తా స్వామి. శుభం భూయాత్. అగో మా తమ్ముడు ఫోన్ ఇస్తాడు. హలో తమ్ముడు. హలో అన్నా. చెప్పురా తమ్ముడు, ఇట్లా ఫోన్ చేసినావు? అన్నా, ఇక్కడ కంపెనీ మొత్తం లాస్ అయింది. ఏం చేయాలో అర్థం అయితలేదే. ఏందిరా కట్టెట్లా లాస్ అయిందిరా? అన్నా, నాకేం అర్థం అయితలేదే, అందుకే నీకు ఫోన్ చేసిండే. అయ్యో, ఇక్కడ కూడా పొలాలన్నీ ఖరాబ్ అయినాయిరా, మోటార్లన్నీ కాలిపోయినాయిరా. చిన్నోడు కడుపు నొత్తుందని ఎడతాడు, చిన్నదో అంతా పిచ్చి పిచ్చి చేస్తాంది. అసలు ఏమైందో ఏందో నాకు ఏం అర్థం అవుతలేదు తమ్ముడు. ఏం చేస్తావురా రామచంద్ర, మన భక్తులకి ఇట్లా అయిపోయినాయిరా. అన్నా, నేను ఇవ్వదాకానే గుడికాడికి అయింది. పంతులు నాయకు చూసి మన ఇంటికి ఏదో సమస్య ఉందని చెప్పిండే. అవునారా? ఏం సమస్యరా? అన్నా, మన ఇంటికి పెద్దోని నువ్వే కదనే, మన కులదైవానికి పూజ చేసుకోమన్నాడు. సమస్య ఏందో తెలుసుకోమన్నాడే. సరే తమ్మా, నేను చూసుకుంటా. సరే అన్న. అంటే అక్కడ నా తమ్ముని కంపెనీలో లాస్ వచ్చింది, ఇక్కడ నా పంట పొలాలు మొత్తం ఖరాబ్ అయింది, ఇంట్లో పిల్లగాల పానం మంచుకుంటుంది. అంటే ఏమో జరుగుతుంది తెలుసుకుంటా. సమస్య ఏంటో చెప్పండి. స్వామి, మీ ఉవ్వులకు అన్యాయం చేయాలి. యువలను ఏదైనా సాయం అని అడిగితే సాయం చేసిన తప్ప ఉవ్వులకు అయిన ద్వారా కూడా అన్యాయం చేయాలి. మా తమ్ముడు కంపెనీ లాస్ వచ్చింది, మా పంట పొలాలు మొత్తం నాశనమైంది. మేము ఏం పని చేద్దామని మొత్తం లాసు లాసు లాసు. ఆఖరికంతా మా పొలాల ఆరోగ్యం కూడా మంచిగా అయ్యా. అవునా? స్వామి, మా ఇంట్లో ఎందుకు ఇట్లా జరుగుతుంది? అసలు కారణం ఏంది? చెప్తా. సమస్య ఉంది స్వామి. ఏం సమస్య స్వామి? అల్లు బట్టి చెప్తా. నీ కులదైవం ఏంటి? మా ఇంటి కులదైవం పెద్దమ్మ తల్లి స్వామి. పెద్దమ్మ తల్లి అయితే అన్నీ ఉండు, కాదంటే పైకి లేవు. కాదు, మా ఇంట్లో దుర్గమ్మ ఉన్నది స్వామి. దుర్గమ్మ తల్లి అయితే అన్నీ ఉండు,
లేదంటే పైకి లేవు. స్వామి ఎవరైనా చేసిన కొడుతానా లేదంటే ఇంట్లో పుట్టిన కొడుతానా స్వామి? ఒంట్లో పుట్టిందైతే ఉండు, లేకపోతే లేవు. చేసిన కొంటతనం అయితే ఉండు, లేకపోతే లేవు. సమస్య ఉంది. స్వామి ఈ సమస్యకు పరిష్కారం లేదా? స్వామి చేసింది ఎవరో చెప్పరా స్వామి? నీకు దగ్గరోడు, నీకు కావాల్సినోడు, ఎప్పుడు నీ వెంటే ఉండేటోడే. సీన్గా నీ గట్టిగానే చేసిన, ఇంకా గట్టిగా చేస్తా. నువ్వు నాశనమై సచ్చదాకా చేస్తా. నేను మర్చిపోండ్రా మీరు చేసిన అవమానాలు. నీకు దగ్గరోడే చేశాడు. నువ్వెందుకు కంగారు పడుతున్నావురా? స్వామి అన్న దోస్తు నా ప్రాణ స్నేహితుడు. ఇవన్నిటి కారణం వాడే. స్వామి ఏం మాట్లాడుతున్నావు స్వామి? నాకేం తెలియదు, నేనేం చేయాలి అని అడగకుర్రి. నిన్నేమడినవురా? నువ్వెందుకు రాగమవుతున్నావురా? నాకేం తెలియదు స్వామి, నాకు తెలియదు, నేనేం చేయలే. ఎందుకు అంటున్నారు మీరు? నువ్వెందుకు కంగారు పడుతున్నావురా? నేనేం చేయలే. ఎందుకు టెన్షన్ పడుతున్నావురా? ఏం చేయలే. అది తెలియదు స్వామి, నాకు తెలియదు, నేనేం చేయలే. అరే గిరి నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఏం రాను, ఏం రాను, నాకు తెలియదు. అరే ఎందుకు వస్తున్నావురా? బాగురా. అరే ఆడెందుకు ఉరుకుతున్నాడు అనుకుంటారు? మీ కుటుంబానికి చేసింది వాడే. వాడే కారణం మీ కుటుంబం ఇలా కావడానికి. నేనున్నా, మీరు టెన్షన్ పడకండి. నీకు ఎంత సాయం చేసిండ్రా? నీ ఇంటి సమస్యలు నా ఇంటి సమస్యలు అనుకున్నా కారా? నాకు అన్ని అవమానాలు చేసారు మీరు. మీ తమ్ముడు గారు నన్ను అవమానిస్తారు, నా మొగట్లు ఆగలేసుకుని నన్ను అవమానిస్తారా? ఆ నాకు నౌకరు ఇప్పిస్తా అంటారు రాడు. మీరు నువ్వు నేను కలిసి చదువుకున్నాం కదరా. నాకు ఏం తక్కువ అయిందిరా? నువ్వు ఎట్లా ఎంత సంపాదించుకున్నావు, నేను ఎట్లున్నా నేను? అరే మీ సంపాదించుకుంటేంద్రా? నిన్ను ముంచి సంపాదించుకున్నావురా. నా తమ్ముడు నువ్వు బాధలు ఉన్నావు అని చెప్పి నీకు దాపిస్తానరా అని తప్పు మాట్లాడిండారా? నా ఇంట్లో నా పెళ్ళవు నీకు పైసలు ఇవ్వకడా ఇచ్చిన కాదురా. నిన్నేమైనా ముచ్చినవారా? చెప్పురా. ఏ పోరా, నేను చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డా లాస్ట్ లోనే ఉన్నా. ప్రతి ఒక్క పనిలా నష్టపోతూనే ఉన్నా. మీ అన్నదమ్ములు ఎంత సంతోషంగా ఉన్నారా, ఎంత సంపాదించుకున్నారా. నా బతుకు ఎట్లా పోయిందో, ఎంత ఆగమవుతున్నానో నేను. నాకు మిమ్మల్ని చూస్తే మండుతుంది, నాకు కడుపంతా రగులుతుందిరా. మిమ్మల్ని చూస్తే, మీ అన్నదమ్ములు చూస్తే నాకు. మీరంటారా నన్ను అవమానపరుస్తారా? ఎక్కడ పడితే అక్కడ, రోడ్డు మీద పడితే రోడ్డు మీద, అడ్డకాడ పడితే అడ్డకాడ, చేల పడితే చేల. ఇదారా నాకు మీరు ఇచ్చే మర్యాద? చిన్నప్పటి నుంచి ఉంటే నేను మీతోటి. అరే కడుపులో గింతిసం పెట్టుకుంటావారా? నా కుటుంబంలో నువ్వు ఒక్కని అనుకున్నా కాదురా. నీకేమైనా ఆపద అత్త నేను ఉంటారా అని చెప్పినా కాదురా నీకు. నన్ను గిత్తపోతాని చెప్తావారా? అరే ఏం చేసినవరా నా ఇల్లు? చెప్పురా. అక్కడ పావులకి కాటేసినావు కారా? చెప్పురా. అరే చెప్పురా. అమ్మా చెప్పురా. చెప్పురా. చెప్తా 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 అరే చెప్పు. చెప్తా చెప్తా చెప్పు. కొట్ట చెప్తా 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 చెప్తారా చెప్తా. మీ ఇంటి దగ్గర చెప్పి నీకు ఇంత సాయం చేస్తే స్నేహానికి మోసం చేస్తావరా? నడు నడు. చెప్పురా. ఏం చెప్పురా. చెప్తా.
ఆగు. స్వాహా. ఏంద్రా ఇది? అరే ఏంద్రా ఇది? క్షమించురా సీనా, క్షమించు చెల్లమ్మ. ఛీ, ఏంద్రా నువ్వు? సీనుగా క్షమించురా, చెల్లమ్మ క్షమించమ్మా. ఛీ, నువ్వు ఇలా అంటున్నావు అనుకోలేదు నేను. అరే నువ్వు స్నేహం గురించి ప్రాణహితంతో చెప్పినా కాదురా, కొద్దిగా సిగ్గున్నాదిరా. నీకు ఆ పని చేయకి పోరగాని కూడా గుర్తురాలేదారా? ఛీ మామయ్య, అట్లా అనకండి అమ్మా. ఛీ మామయ్య. సీనుగా క్షమించురా, చెల్లమ్మ క్షమించమ్మా. అరే ఇప్పటి కూడా నువ్వు నా స్నేహితులను ఇడిచిపెడుతున్నా, వేరే వేటుడు అది నరికి ముక్కలేదు. అట్లా అనకురా. అరే ఇప్పటి కూడా స్నేహానికి నిలుచుకున్నారా? నీకేమైనా ఆపద వచ్చినా కష్టం వచ్చినా నీ ఉంటారా? ఇప్పటి కూడా చెప్తున్నా. థ్యాంక్ యూరా సీనుగా, నీ మేలు ఎప్పటికీ మర్చిపోను. నన్ను క్షమించినందుకు చాలా థ్యాంక్ యూరా. సరేరా నీ వెళ్ళొస్తా చెల్లమ్మ.